హాయ్ మామ, వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ రిలీజ్ అయింది. అయితే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మట్కా అనేది ఒక రియల్ గేమ్. ఈ మూవీ వాసు అనే కుర్రాడి రియల్ స్టోరీ. దీని గురించి ఆల్రెడీ ఇంతకు ముందు షార్ట్ వీడియోలో చేసా, చూసేయండి. మూవీ విషయానికి వస్తే ఆల్రెడీ వరుణ్ అన్న ఫ్లాప్స్ తో మునిగి ఉన్నాడు. ఈ మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే ఇది ఇంకా ముంచింది మామ. ఈ మూవీ అంతా 90s లో ఉంటుంది మామ. మూవీ స్టార్ట్ అయిన ఒక 20 minutes వరకు బాగానే ఉంటుంది. అలా మొదలైన స్టోరీ క్లైమాక్స్ వరకు అలానే వెళ్ళిపోతుంది. ఒక్క ట్విస్ట్ కూడా ఉండదు. ప్రతి సీన్ మీరు ముందే గెస్ చేసేటట్టు ఉంటాయి. మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగానే ఉన్నాయి. మరీ అంత హైప్ గా మ్యూజిక్ ఉండదు కానీ ఓకే, పర్లేదు అనిపిస్తుంది. సాంగ్స్ విషయానికి వస్తే అసలు ఆ విషయానికి వెళ్ళకపోతేనే మంచిది అనిపిస్తుంది. ఒక్క సాంగ్ కూడా బాగోలేదు. అసలు ఎందుకు వస్తాయో కూడా తెలియదు భయ్య. కానీ వరుణ్ అన్న మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. డిఫరెన్స్ లుక్స్ తో చాలా బాగా చేశారు. హీరో రోలే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కూడా చాలా బాగా చేశారు. వరుణ్ తేజ గారు చాలా కష్టపడిన ఉపయోగం లేకుండా పోయింది. అసలు హీరోయిన్ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. ఏం ఉండదు మామ, సినిమా మొత్తం హీరో చుట్టే తిరుగుతుంది. ఆఖరికి విలన్స్ కూడా అంత స్క్రీన్ టైం ఉండదు భయ్య. చాలా సింపుల్ గా హీరో రిచ్ అయిపోతుంది అండ్ కొత్తగా ఏం చూపించలేదు. నేనైతే మట్కా కింగ్ ఎలా అయ్యాడని చూపిస్తాడేమో అనుకున్నా, కానీ చాలా సింపుల్ గా చూపించారు. ఐ వాజ్ ఫుల్లీ డిసప్పాయింటెడ్. హీరోకి అన్నయ్య తమ్ముడు ఉంటారు. అసలు వాళ్ళు ఉండి ఏం యూజ్ ఉండదు. ఇంటర్వెల్ 10 minutes ముందు నుంచే అన్నయ్య అసలు కనిపించడు. మూవీ అయిపోతుంది అన్న టైంలో ముంబై అని ఏదో అంటారు, అక్కడ ఏవో చేసినట్టు చూపిస్తారు. ఇంకొకటి సోఫియా అనే క్యారెక్టర్ ఉంటుంది భయ్య. అసలు ఆ సోఫియా క్యారెక్టర్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. విలన్స్ కి ఫస్ట్ లో హైప్ ఇస్తారు అంతే, ఆ తర్వాత వాళ్ళు కూడా కనిపించరు. అండ్ విలన్స్ ని చాలా సింపుల్ గా చంపేస్తాడు మా. అసలు ప్రెజెంట్ మూవీస్ లో హీరోస్ తో పాటు విలన్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్, సేమ్ ఎలివేషన్ ఉంటుంది. అసలు విలన్ ఎందుకున్నాడు, అసలు ఉన్నాడా లేదా అన్నట్టు అనిపిస్తుంది. మూవీ మొత్తం ఏదో యాక్షన్స్ తో నింపేశారు. రీజన్ లేకుండా ఎలివేషన్, సంబంధం లేకుండా ఫైట్లు, ఇలా చాలా ఇరిటేటింగ్ సీన్స్ మీకు ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అన్నట్టు చేస్తుంది. చివరికి హీరో తప్ప మూవీలో అన్ని క్యారెక్టర్స్ యూజ్లెస్ అనిపించింది. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే పార్ట్ 2 కూడా వీలైతే ఉంటుందని చూపించారు భయ్య. ఎమోషన్ సీన్స్ ఉన్నా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో బెస్ట్ పార్ట్ ఏవైనా ఉన్నాయంటే అది డైలాగ్ అనే చెప్పాలి. కొన్ని డైలాగ్స్ ఉంటాయి మామ, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఫైనల్ గా మూవీ చూడొచ్చా లేదా అంటే చూడకపోవడమే మంచిది.